హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమంలోనికి మరి మనము వస్తున్నాం. ఒకసారి అందరూ లేచి నిలబడతారా? అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఈ దినం ప్రభు దినము. మీరు కూడా లేచి నిలబడండి. చాలా కూర్చున్నారు కదా. ఈ దినం ప్రభు దినము, ప్రభు దినము. ఉత్సాహించి సంతోషించేదం. ఈ దినం ప్రభు దినము. మన ఎదురుగా నిలిచిన శ్రీకృష్ణులను పసుపు వివాహములు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధికి కూడి ఉన్నాం. వివాహం విషయంలో ధర్మని దేవుని ప్రీతిని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించారు. ఆనందంలోని వివాహం వివాహాన్ని గురించి మన ప్రభు సెలవించడానికి సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీగాను పురుషునిగాను స్త్రీగాను కలిగించేశారు. ఈ ఏడుగురు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను వారిద్దరూ ఏక శరీరమయ్యారు. కనుక వారిగా ఏక శరీరముగా ఉంది. కాబట్టి దేవుడు జన్మదలిచిన వారిని మనుషులు వేరుపరచబడదని వారితో చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి సమాంతరంలో హెచ్చరిక చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వాటిని మీ అభిప్రాయాన్ని తెలియపరచగలని నేను ఆశిస్తూ ఉన్నాను. జోస్వా అలాగే సుప్రియ పసుపు వివాహంలో జన్మస్మృతికి వచ్చి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికైనా క్రైస్తవ సంఘం కృషిని బట్టి కానీ ఈ దేశ చట్టంలను బట్టి కానీ వీరి వివాహమానాలని న్యాయ సంబంధమైన కారణం ఏదైనా తెలుసుకున్న పక్షమున దాన్ని ఇప్పుడు చూపలేము, లేదా
ఇక మీదట ఎప్పటికీ గురుకొనవద్దు. మరి నేను చదివినటువంటి చెప్పిన మాటలు పరిస్థితులను బట్టి కానీ కూడదు, ఇలాగ కూడదు, జతపరచబడటానికి ఇది లేదు అని ఏదైనా దాని విధమైనటువంటి ఏదైనా ఒక కారణాలు ఏదైనా కూర్చున్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? గట్టిగా చూస్తున్నాను. ఈ విధంగా వీళ్ళు ఎలా జతపరచడం సరిగ్గా అని దేశ చట్టంలో పెట్టి కానీ సాంఘికంగా కానీ మరేదైనా మీకు తెలిసినటువంటి ఏమైనా కారణాలు ఉంటే వాటిని ఇప్పుడే మరి చెప్పాలి, చూపించాలని ఒకసారి గట్టిగా మీకు తెలియచుంటారు. మరి ఏ విధంగా మీరు జతపరచబడటం అనుభవిస్తుంది, న్యాయసమ్మతమే, ఏదైనటువంటి ఆశలు ఏమి లేవు అనే దానిని మీ మౌనము నేను అంగీకారంగా భావించి ఏ వివాహం చేయొచ్చు అని మీరు మౌనమే నేను అంగీకారంగా భావిస్తున్నాను. అలాగే మరి మిమ్మల్ని ప్రయత్నిస్తున్నాను. మరి మిమ్మల్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీరిద్దరూ ఈ మోహంలో జతపరచబడకూడదని ఏ కారణమైన మీరు తెలుసున్న పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకోవాలని దేవుని సన్నిధానంలో మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తాము. మరి మీ ఇద్దరిలో కూడా ఈ విధంగా జతపరచబడకూడదు అని ఏమైనా కారణాలు ఏమైనా ఉంటే దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మరి ఒక ఇష్టం పూర్వకంగా మీ సమ్మతించుకునే మరి సుప్రియను వివాహం చేసుకున్నావా? అలాగే నేను ఈ యొక్క ఇష్టం సుప్రియ, అలాగే నీ యొక్క ఇష్టాన్ని పెట్టి సమ్మతి పెట్టి మరి జోసఫ్ను వివాహం చేసుకున్నావా? మరి విడుదల చెప్పినటువంటి దాన్ని పెట్టి మరి వారి ఇరువుల్లో కూడా వివాహం చేసుకోవడానికి వారి కారణాలు ఏమని దేవుని మరి నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి మరి ఏదైనటువంటి ఈ యొక్క వివాహాన్ని జరిపించడానికి సిద్ధపడుతున్నాను. అందులో మనం చూసుకొని తలలోంచి ప్రార్థన చేసుకొని మరి వివాహాన్ని ముందుకి నడిపిస్తాను. సర్వశక్తి తిరిగి తండ్రి, నీ సహాయం నీ వ్యక్తులని సంకల్పంసారంగా జతపరుచుకుని తీసుకుని వచ్చినాం. నీ కృపా ప్రసన్నతలతో వీరిని చౌకగా చేసి నీ సమక్షంలో వీరి పౌరులలో ప్రవేశించుకుంటున్నాం. వీరు చేసిన ప్రమాణాలను అమృతవాదులు పొమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. సాటి కైలు ఎంత పెట్టేసి జాస్వా అని నీవు సుప్రియ అని ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను మాత్రమే అద్దుకుని ఉందువా? మా ఇంటించిందండి అక్కడ మాట్లాడి చెప్పు. ఎవరిని తీసుకో. సుప్రియ అని నేను జాస్వా అని ఈ పురుషుని నీ భక్తిగా చేసుకొని ఆయన మాత్రమే హత్తుకుని ఉండువా? వినిపించిందా? మరొకసారి చెప్పమ్మా. ఎవరిని? మరి వారి యొక్క హత్తుకునాలి. ఏవో అమ్మాడటానికి ఈ స్త్రీని ఈ పురుషుని ఎవరిస్తున్నారు? అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయి యొక్క తల్లి గారు వచ్చి ఈ యొక్క బిడ్డ యొక్క కుడి చేతిని తీసుకుని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టి కన్యాదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే అబ్బాయి యొక్క తండ్రి గారు విజయరత్నం గారు మీరు కూడా వేదిక
చేసుకునే పనులు వాళ్ళ వాటి మీ పని పాప యొక్క కుడి చేయి తీసుకొని అమ్మ యొక్క కుడి చేతిలో పాప మన కుడి చేయి తండ్రి గారు అబ్బాయి కుడి చేయి మీరు అబ్బాయి కుడి చేయి పెట్టుకొని కుడి చేతిలో పెట్టండి. మాయ మీరు కూడా మాయ పట్టుకో చేయి అయ్యా దాస్ నేను దగ్గర ఉన్నాను ఇప్పుడు ఆయనతో కలిసి అలాగే మీ పాప యొక్క కుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. మీ చేతులు కూడా అబ్బాయి ఆ చేతులు అక్కడ పట్టుకున్నాను ఒకసారి అన్నారు అయ్యారు కొంచెం అంటారు ఓకే కుడి చేతులు ఉపయోగపడించడం ద్వారా మరి అమ్మాయికి కన్యాదానం చేయడం జరుగుతుంది. అంటే అమ్మాయిని అబ్బాయి అక్కడ సార్ ఫోటో కెమెరా చూడండి అందరూ ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి ఫోటో కెమెరా చూడండి దయచేసి ఓకేనా ఓకే సార్ సార్ ఇచ్చే మీరు మాత్రం పట్టుకున్నట్టు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు మీరు మాత్రం మనం పట్టుకున్నాం అంటే అవి ఉద్దేశం ఏం చేస్తున్నప్పుడు ఇలా కొత్త బయట సార్ ఈ ప్రమాణ ఒకరి మొక్కలు చూసుకునే ఈ ప్రమాణాలు చెప్పండి లైక్ తీసుకుని తెలుసుకో చెప్పు యోసువాను నేను సుప్రియ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతంలో దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పుకున్నా కీలుకైనను కలిమికైనను ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించున్నాను. ఇలాగూ జరిగిందని దేవునిగా ప్రమాణము చేయించున్నాను. ప్రమాణం చేసింది దేవుని సుప్రియ అను నేను యోసువా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలా జరిగిందని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని ఎదుట దేవుడు మీ ప్రమాణములు ఏనాడు వాటినేమో సాక్షులు అలాగే మంగళసూత్రం గౌరవ ధరించుకునేటువంటి మరి మంగళసూత్రం ఉందా? అమ్మాయి రెండు కనిపిస్తారా? రెండు కనిపిస్తున్నాయా? తీసి
పట్టుకోండి జోషువా నాగల్సూత్రం పెట్టి తన భార్య తీసుకుంటున్నాడు యోసువా కుమారుడు. ఈ యొక్క కట్టబడుతున్న మంగళసూత్రం దేవుడు ఆస్వాదించి పట్టుకోవాలని అది ఎవరికైతే పడుతున్నారు వారిని దేవుడు ఆస్వాదించినట్టు కట్టబడుతున్న మంగళసూత్రం ఇచ్చిన ప్రార్థన ప్రభువా 20వ సమయంలో తన భార్యని చేసుకోవడానికి యోసువా నాయన ధరించబడుతున్నటువంటి బిడ్డను మీరు ఆశీర్వదించి కలకాలం ఆయన బిడ్డలు ఏక శరీరముగా ఆర్యపడుగా ఒక మంచి కుటుంబముగా వారి కట్టబడి ఒత్తిడితో చెప్పి సహాయం చేసి ఆశీర్వదిస్తున్నారు. కట్టబడుతున్న మంగళసూత్రం దీవించాల్సి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. సరే కట్టేసిన తర్వాత సిస్టర్ గారు కొద్దిగా అనుకుంటుంది అయిపోయినా సార్ అయిపోయినా సార్ ప్లీజ్ ఒకసారి అప్లై చేయండి. ఓకే చెప్పు అలా కట్టుకోండి కడుతూ చెప్పాలి అలా పట్టుకోండి అలా పట్టుకోండి ఇచ్చే నామకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపు చేస్తున్నాను మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను ఆది భాగస్థురాలుగా చేసుకుంటున్నాను. మరి అమ్మాయి అబ్బాయి పెట్టడానికి ఏమన్నా ఉన్నాను అలాగే అమ్మాయికి నీకు పెట్టవలసింది అలాగే నీ అమ్మాయికి అబ్బాయికి ముఖం పెట్టి నన్ను భక్తిగా చేసుకున్నాను. ఆయన నా యొక్క మొదలు దీపించాలి. ఇది అమ్మాయి అబ్బాయికి పెట్టడం ఆ పనులు సహాయం చేస్తున్నాను. కొద్దిగా ఎదగరండి మీరిద్దరు కూడా ఎదగండి. ఓకే చాలు చాలు ఇటు తిరిగాము కొద్దిగా లోపల ఇటు తిరిగాము కెమెరా పెట్టండి. రింగ్ పట్టుకోమా రింగ్ పట్టుకో రింగ్ పట్టుకో చూడమంది వైపు
లోపలికి జరుగు. ఆ రింగ్ పట్టుకోండి బ్రదర్. చెప్పండి ఇంకా రింగ్ కనిపించడం అన్న. రింగ్ మా వైపు రింగ్ కనిపించట్లేదు. అది అమ్మకి మైక్ ఏమో బాబు మైక్. ఉంగరం పట్టు పెట్టుకున్నప్పుడు ఈ కూడా మంచి అబ్బాయి ఉంగరం పెడతాడు. ఇప్పుడు మంచి ఉంగరం పెట్టు. నిత్య నమ్మకమునకు శాశ్వత శాశ్వత విశ్వాసమునకు